పోలవరం కట్టనీయకుండా అడ్డుపడని చేస్తున్నాడు. అమరావతి రాకుండా చేయడానికి అడ్డుపడని చేస్తున్నాడు. రాయలసీమ రాళ్లసీమగా మార్చడానికి కేసీఆర్ గుడిగం చేస్తున్నాడు. బంచేన్ని కాళ్ళు మొక్కతానని నాగార్ సాగరు శ్రీశైలం కేసీఆర్ పెత్తనం కావాలంటే ఎవడిచ్చాడు నీకు అధికారం? ఇది మా హక్కు. పోతిరెడ్డి పాడు నీళ్లు రాకూడదని, ముంచమర్లో నీళ్లు తీసుకోకూడదని, హంద్రి నీవాకు నీళ్లు రాకూడదని, చిత్తూరుకు నీళ్లు రాకూడదని, బంగారుపాలెంకు నీళ్లు రాకూడదని నీ కుట్ర సాగదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఆ విషయం కుట్ర మీకు అర్థమైందా తమ్ముళ్ళు? అవునా? అర్థమైందా? సగమైందా? పూర్తిగా అయిందా? జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మనకు నీళ్లు వస్తాయా? జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మన అమరావతి పూర్తి అవుతుందా? జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మనకు ఉద్యోగాలు వస్తాయా? జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మైనార్టీకి రక్షణ ఉంటున్న తమ్ముళ్ళు మోడీకి ఉడిగం చేస్తే మిమ్మల్ని ఫినిష్ చేస్తారు. మిమ్మల్ని బతకలేడు. ఎక్కడికి పోయారు? రౌడీజం. ఊరుకొక రౌడీ. వాడవాడ రౌడీలు తయారవుతారు. ఇప్పుడే తయారయ్యారు. తమ్ముళ్ళు నా దగ్గర తోక తిప్పితే తోక కట్ చేస్తాను తప్ప వదిలిపెట్టను. 24 బాంబులు వేశారు తమ్ముళ్ళు నా పైన. వేశారా? 2003లో జ్ఞాపకం ఉందా? ఎవరు కాపాడారు? దేవుడు కాపాడాడు. నన్ను ఎవరు కాపాడు? దేవుడే కాపాడు. దేనికోసం? ఈ మిమ్మల్ని ఆదుకోవడం కోసం, మళ్ళా ఒక రాష్ట్రాన్ని నిలబెట్టడం కోసం. అందుకే కాపాడాడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఈరోజు పూతల పట్టుంది తమలో నేను అన్ని మీ అందరితో మాట్లాడాను. ఎన్నోసార్లు ఫోన్లు చేశాను. వచ్చాయా నా ఫోన్లు మీకు? ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికప్పుడు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల సమయంలో అనేక సమయాల్లో మీ యొక్క ఫీడ్బ్యాక్ అంతా తీసుకున్నాను. కడాన మనకుండే అభ్యర్థుల్లో లలిత కుమారి బెస్ట్ అనే ఉద్దేశంతో ఈరోజు ఫైనలైజ్ చేశాం. ఒక ఆడబిడ్డ, నేను మీకు హామీ ఇస్తున్నా, పూతల పట్టు ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది, అభివృద్ధి చేసే బాధ్యత నాది. లలిత కుమార్ని గెలిపించే బాధ్యత మీది. అవునా కాదా? ఇంకో పక్క శివప్రసాద్ గారు తమిళలో పార్లమెంట్ లో చూశారా? ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ వేషం వేసి ఎన్ని విధాల నరేంద్ర మోడీని ఎక్స్పోజ్ చేశానో దేశం మొత్తం వివిధ వేషాలతో నరేంద్ర మోడీ గుండెల్లో నిద్రపోయిన వ్యక్తి మన శివప్రసాద్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం పట్టు వదలని విక్రమార్కుడు ఈ శివప్రసాద్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేనేం ఆలోచించిన ఆయన విషయం వస్తానని ఇమ్మీడియట్ గా శివప్రసాదే సరైన అభ్యర్థిని ఆ రోజు నిర్ణయించుకున్నాం, ముందుకు పోయాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా అందరినీ, మీకు కోడికత్తి పార్టీ కావాలన్నా? ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెడతారా మీరందరూ? నేను పోరాడింది మీకోసరమా నాకోసరమా? ఈరోజు దాడులు చేయించుకుంది మీకోసరమా నాకోసరమా? నేను కష్టపడితే నాకు అండగా మీరుండరా? రాష్ట్రం కోసం అండగా ఉండరా? తెలంగాణలో 17 సీట్లు ఆయన గెలిచి, ఈయన 25 సీట్లు గెలిచి ఆయనకు ఊడిగం చేస్తారంటే ఈరోజు కూడా చెప్తున్నాడు. ఈయన 25, ఆయన 17 వస్తే 42 సీట్లు పెట్టుకుంటే ఢిల్లీకి వెళ్లి ఇద్దరు కలిసి ఈయన కేసులన్నీ మాఫీ చేసుకుని అక్కడి నుంచి అమరావతి కట్టకుండా చేసుకుని నదులను సందా నిలిపేసి మిమ్మల్ని గంగలో కలిపేస్తారు తమ్ముళ్ళు. అది ఆయన చేసే పని. ఆయన అడుగుతున్నాడు ఈ మధ్య, ఈ ఒక్కసారి గెలిపించండి. విన్నారా? ఇది కొత్త వేషం వేసే తమ్ముళ్ళు. వాళ్ళ పార్టీలో ఎవరు మాట్లాడినా, గల్లీ నుంచి అమరావతి వరకు ఎవరు మాట్లాడినా ఈ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గెలిపించండి,
ప్లీజ్ గెలిపించండి, తప్పకుండా గెలిపించండి అడుగుతున్నారు. దేనికి కావాలన్నా మీకు? ఒకసారి గెలిపిస్తే ఏమవుతుంది? ఈ ఒక్కసారే కదా అని ఆత్మహత్య చేసుకుంటారా మీరు? ఈ ఒక్కసారే కదా కొండెక్కి దూకుతారా మీరు? ఈ ఒక్కసారిని సముద్రంలో దూకి ప్రాణాలు పోగొట్టుకుంటామా మనం? గత చరిత్ర మీరు చూశారా లేదా? ఈ వ్యక్తి యొక్క చరిత్ర. ఎవరిపైన ఇన్ని కేసులు ఉన్నాయో తమ్ముళ్ళు? 31 కేసులు. శివప్రసాద్ పైన లేవు, నా పైన ఒక కేసు ఉంది. ఆ కేసు కూడా బాబ్లీ కేసు. ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందని మహారాష్ట్ర పైన పోరాడితే తప్పుడు కేసు నా మీద పెట్టారు. జగన్మోహన్ రెడ్డి పైన ఎన్ని కేసులు తమ్ముళ్ళు? సిబిఐ, ఈడీ, నమ్మక ద్రోహం, మనీ లాండరింగ్, అన్ని కేసులు ఉన్నాయి. ఇలాంటి నాయకుడు మనకు కావాలన్నా? నాలాంటి నాయకుడు కావాలన్నా? జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు మీకు కావాలన్నా? ఇంటికి వెళ్ళి మీరు ఆలోచించండి. ఇప్పుడే కావాలంటే ఆలోచించి చెప్పండి. మన ఇంట్లో కూడా మనం కాపురం చేయలేము తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో మనకు రక్షణ ఉండదు, బజారుకు పోతే రక్షణ ఉండదు. మొన్నే చూశారు ఓట్ల దొంగలు, మన ఓటు దొరికి చేశారు, కంప్యూటర్లో పెట్టి పట్టుకున్నాం. 7 లక్షల ఓట్లు దొరికిస్తే పట్టుకుంటే అక్కడ వాళ్ళ చౌకీదారు ఉన్నాడు, నరేంద్ర మోడీ కాపాడుతున్నాడు. ఐపీ కూడా ఇవ్వకుండా వదిలిపెట్టాం. ఇంకో పక్క రేపు ఎల్లుండు ఈవీఎం దొంగలు కూడా వస్తారు, మెషిన్ దొంగలు వీళ్ళు. మీరు ఓటేస్తే ఇంకోరు పడిపోతుంది. అది సుప్రీంకోర్టు కూడా వెళ్ళాం. వీవీప్యాట్ ఉంటుంది, మీరు ప్రెస్ చేస్తానే ఆ ఓటు బయట వచ్చి మీకు కనపడొస్తుంది. అందులో అభ్యర్థి ఫోటో, పార్టీ సింబల్ 2 కనపడొస్తాయి. ఇప్పటి నుంచే చెప్తున్నా, చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన నిలబడిన. మోసం జరిగిపోతుంది. నరేంద్ర మోడీకి నా మీద చాలా కోపం ఉంది. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ అథారిటీని ఛాలెంజ్ చేసింది మొట్టమొదటి వ్యక్తి మనమే తమ్ముళ్ళు. అవిశ్వాస తీర్మానం పెట్టింది మనమే. త్రిపుల్ తలాక్ విషయంలో మైనారిటీకి అండగా నిలబడింది మనమే. ఎప్పుడు తప్పు చేసినా నరేంద్ర మోడీ నిలేసింది మనమేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకే ఆయన కోపం. నీ కోపం ఉంటే మీ ఇంట్లో ఉంటుంది, నాకేం భయం లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. వీళ్ళని పెద్ద నాయకులు అనుకుంటున్నారు. 2014లో నరేంద్ర మోడీ గొప్పతనం ఏంటి తమ్ముళ్ళు? ఎవరి అమిత్ షా తమ్ముళ్ళు మీకు తెలుసా? అప్పుడు ఎక్కడ ఉన్నారా? ఈ రోజు వీళ్ళేది పెద్ద నాయకులు అయిపోయినట్టు బిహేవ్ చేస్తున్నారు. ఉంటే ఉంటారు కానీ మా దగ్గర మీ పప్పులు ఉడకమని మరొకసారి హెచ్చరిస్తున్నారు.